నమస్కారం. ప్రేక్షకులందరికీ మహానవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో మహిషాసురమర్ధిని అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో రమావాణి సేవిత రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా విజయవాడ క్షేత్రంలో జగన్మాత మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహిషాసురమర్ధిని అలంకారంలో 18 భుజాలను కలిగి ఉంటుంది. 18 భుజాలను కలిగి ఉండి ఆ 18 భుజాలలో రకరకాల ఆయుధాలు ధరించి తన కాలి కింద మహిషుడనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కిపట్టినట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. అమ్మవారి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే బ్రహ్మాది దేవతలందరి నుంచి ఒక తేజస్సు బయటికి వచ్చినప్పుడు ఆ తేజస్సు ఒక మహా తేజస్సుగా మారిందని, ఆ మహా తేజస్సే మహిషాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించిందని చండీ సప్తశతిలో మనకు చెప్పడం జరిగింది. అందుకే అతీవ తేజసః కూటం జ్వలంతమివ పర్వతం దదృశుస్తే సురాస్తత్ర జ్వాలావ్యాప్త దిగంతరం అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం తథభూన్నారి వ్యాప్త లోకత్రయం త్విష అంటుంది చండీ సప్తశతి. అంటే బ్రహ్మాది దేవతలందరి నుంచి బయటకు వచ్చిన తేజస్సు ఒక మహా తేజస్సుగా అగ్నిపర్వతంలాగా మారి ఒక స్త్రీమూర్తి రూపం దాల్చి ఆ స్త్రీమూర్తే మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్ధిని అయ్యిందని చండీ సప్తశతిలో మార్కండేయ పురాణంలో చెప్పారు. మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కలిగితే శత్రు బాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, అమ్మవారి అనుగ్రహం కోసం వడపప్పు, పానకము, గారెలు, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. సాయంకాలం ప్రదోషకాలంలో మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత రమావాణి సేవిత రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సచామర రమావాణి విరాజిత, ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకొక వైపు సరస్వతీదేవి వింజామరులు వీస్తూ ఉండగా అభయముద్రలో ఇక్షుఖండం చెరకుగడను ధరించి రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీదేవి మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం కలిగితే ఇహలోకంలో సర్వసంపదలు కలుగుతాయి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించడం, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా రాజరాజేశ్వరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మహానవమి సందర్భంగా ఆయుధ పూజ నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వాహనాలకు, యంత్రాలకు ఆయుధ పూజ పేరుతో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, అమ్మవారు ప్రయాణాల్లో భద్రత కలిగించడం కోసం ఓం శ్రీ క్షేమంకర్యై నమో నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. ప్రయాణాల్లో భద్రత కలుగుతుంది. మహర్నవమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో రాజరాజేశ్వరీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, అలాగే విజయదశమి పర్వదినం సందర్భంగా జమ్మి చెట్టు పూజ ఏ విధంగా నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేషదేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికాం అఖిలదేవమహర్షి పూజ్యాం భక్త్యానతాస్మ విదధాతు శుభానిసానః. శ్రీ దుర్గాపరదేవతాయై నమః. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు మహానవమి శుభాకాంక్షలు. ఈ మహానవమి మహాపర్వం నాడు జగన్మాత కనకదుర్గాంబ ఇవాళ మహిషాసుర మర్దిని రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఇది నిజానికి దుర్గాదేవి యొక్క అసలు స్వరూపం. ఇది
అంటే కనకదుర్గమ్మ తన అసలు స్వరూపంతో ఇవాళ కనబడుతోంది అనుకోవాలి. మహిషాసురమర్దిని, ఇది చాలా దివ్యమైన స్వరూపం. అమ్మవారు ఎప్పుడు అసుర సంహారం చేసిన పేరు దుర్గయ్యే. అందుకే దేవీ మహాత్మ్య పారాయణలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ఇందులో ప్రథమ చరిత్ర మధుకైటవ సంహారంకు ఉపకరించిన శక్తి, రెండవది మహిషాసుని సంహరించిన శక్తి, మూడవది శుంభని సంహరించిన శక్తి. మొదటి దాన్ని మహాకాళిని, రెండవది మహాలక్ష్మి అని, మూడవది మహాసరస్వతి అంటారు. అంటే మహిషాసురమర్దనం చేసిన జగన్మాతకి మహాలక్ష్మి అని ఒక పేరు. ఇక్కడ మహిషాసురమర్దనం చాలా ముఖ్యం. అదే శాస్త్రంలో కూడా మొత్తం 3 చరిత్రలు పారాయణ చేయలేనప్పుడు మధ్యమ చరిత్ర చదవండి అన్నారు. అంటే మహిషాసురమర్దిని రూపమే అత్యంత ముఖ్యం. ఇక దుర్గాదేవి మూర్తి రహస్యములు చెప్పేటప్పుడు దుర్గను ఆరాధించడానికి మూర్తి కల్పన చేస్తాం. ఆ మూర్తి ఎలా ఉంటుందంటే మధ్యలో 18 చేతులతో మహాలక్ష్మిని పెట్టాలి, కుడివైపు ఎడంవైపు మహాకాళి మహాసరస్వతిని పెట్టాలి. అక్కడ మహాకాళి అన్నప్పుడు 10 చేతులతో, మహాసరస్వతి 8 చేతులతో ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి మహాలక్ష్మి మహిషాసురమర్దిని మాత్రం 18 చేతులతో ఉంటుంది. ఈ కాళీలక్ష్మి సరస్వతి మనం చెప్పుకొని ముగురమ్మల కిందకి రారు. ఈ ముగురమ్మలు వేరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నప్పుడు మధుకైటవ సంహారం చేసిన మహాకాళి, మహిషాసురమర్దనం చేసిన మహాలక్ష్మి, శుంభ సంహారం చేసిన మహాసరస్వతి. ఇందులో మహిషాసురమర్దిని అనేది ప్రధానంగా చెప్పబడుతున్నది ఇక్కడ. ఇది 18 చేతులతో వచ్చింది. ఈ తల్లే నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్య అన్నారు. దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా, పరమాత్మ యొక్క శక్తి ఈ జగత్తంతా వ్యాపించింది. ఏ తల్లి జగద్వ్యాపకమై ఉన్నదో ఆ తల్లే నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్య, మిగులనేది లేకుండా సర్వదేవగణముల యొక్క శక్తి ఒక సమూహమూర్తిగా, సమిష్టిమూర్తిగా వచ్చింది. అలాంటి తల్లికి మరొక పేరు అంబిక. అంబిక అంటే అంబా అని అర్థం. అమ్మవారి నామాల్లో అంబికా నామం చాలా విశేషమైనది. అందుకే తాం అంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం, సర్వదేవతల చేత మహర్షుల చేత పూజింపబడుతున్నటువంటి ఆ తల్లిని భక్త్యా నతాస్మ, భక్తితో మేమందరము నమస్కరిస్తున్నాం. విదధాతు శుభాని సానహ, ఆ తల్లి మాకు శుభములు అందించుగాక అని మార్కండేయ పురాణాంతర్గతమైన దేవీ మహాత్మ్యంలో దేవతలు ఋషులు కలిసి అమ్మవారిని స్తుతి చేస్తున్నటువంటి గొప్ప శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. ఇది మహిషాసురమర్దిని స్తోత్రముల్లో ఒకటి. దీన్ని మహిషాంతకరీ సూక్తం అని చెప్తారు. ఈ తల్లి యొక్క వివిధములైన విభూతులు, అద్భుతమైన ఐశ్వర్య శక్తులు ఈ స్తోత్రంలో సంభావింపబడుతుంటాయి. ఈ తల్లి మేధాసి దేవి విదితాకిల శాస్త్రసార దుర్గాసి దుర్గ భవసాగర నవు రసంగ శ్రీ కైటభారి హృదయైక కృతాధివాస గౌరిత్వమేవ శిశుమౌళి కృత ప్రతిష్ఠ అని చెప్పారు. ఈ తల్లి మేధాశక్తిగా ఉంటూ ఉన్నది. ఆ తల్లి మహాలక్ష్మిగా మధుసూదను యొక్క హృదయంలో ఉన్నది. ఆ తల్లి గౌరిగా చంద్రశేఖరునికి శరీరం ఉన్నది. 3 కలిసిన తల్లి దుర్గా అన్నారు. అందుకే ముగురమ్మల మూలపుటమ్మ దుర్గ మాయమ్మ అన్నారు పోతన గారు. ఈ మహిషాసురమర్దిని అని చెప్తూ మహిషాసురమర్దిని స్తోత్రం విశేషమైనటువంటి వనదుర్గా మహిమతో కూడిన స్తుతి ఉన్నది. అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. శైలసుతే అయినటువంటి పార్వతే అంటే హిమవత్పర్వతరాజపుత్రిగైన పార్వతియే మహిషాసురమర్దినిగా ప్రకాశిస్తున్నది. అంటే గిరినందిని ఆవిడ, నందిత మేదిని, ఈ భూమికి ఆనందాన్ని కలిగించినటువంటిది, విశ్వాన్ని ఒక వినోదంగా నడుపుతున్నటువంటి చిచ్చక్తి స్వరూపిణి, నంది మొదలైన వారి చేత పూజింపబడుతున్న జగన్మాత, గిరివర వింధ్య శిరోధి నివాసిని. ఈ తల్లి వింధ్య పర్వత శిఖరంపై ఉంటూ అసుర సంహారం చేసింది. విష్ణు విలాసిని, ఈవిడ విష్ణువు యొక్క యోగమాయాశక్తి కనుకనే విష్ణు విలాసిని అని చెప్పబడుతుంది. జిష్ణునుతే అంటే ఇంద్రాది దేవతల చేత పూజింపబడుతున్నది. జిష్ణు అంటే ఇంద్రుడు అని కూడా అర్థమున్నది. అది ఇంద్రుని చేత పూజింపబడుతున్న తల్లి శితికంఠ కుటుంబిని, శివుని యొక్క ఇల్లాలు, భూరి కుటుంబిని, విస్తారమైన కుటుంబం కలిగిందిట. అంటే అర్థం ఈ జగమంతా అమ్మ కుటుంబమే. ఎందుకంటే సర్వజగత్తుకి ఆమె కదా తల్లి. అందుకే భూరి కుటుంబిని భూరి కృతే, విస్తారమైన అనంత కార్యములు ఎల్లవేళ్లా చేస్తూ విశ్వాన్ని నడుపుతున్న తల్లిని మహిషాసురమర్దిని నమస్కరిస్తున్నాం. అందులో మహిషుడిపై ఆవిడ పాదం పెట్టి నొక్కి సంహరిస్తూ ఉంటుంది. ఇక్కడ మహిషుని యొక్క మస్తకాన్ని కూడా పూజించడం జరుగుతుంది శాస్త్రంలో. అంటే అర్థం అమ్మవారి పాదస్పర్శతో ధన్యుడయ్యాడు వాడు. అందుకే అతన్ని కూడా మనం పూజిస్తున్నాం. ఇలా అసుర సంహారం చేసి ఆ తల్లి మహిషాసురమర్దిని నమస్కరిస్తూ శుభం భూయాత్.
శ్రీమాత్రే నమః. ఈరోజు మహానవమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహానవమి శుభాకాంక్షలు. మహిషాసురమర్ధిని అవతార స్వరూపం ఈరోజు. మహిషాసురమర్ధినిగా శ్రీ మహాలక్ష్మీదేవి, దుర్గాదేవి ఆ విధంగా వెలసింది అని చెప్పేసి శాస్త్రం. ఆమె 18 చేతులతో వివిధ రకాలైనటువంటి ఆయుధాలను కలిగి అందరినీ కూడాను ఆశీర్వదించేటువంటి మహోన్నతమైనటువంటి తల్లి. ఆ తల్లి సింహవాహన స్వరూపంలో త్రిశూలాన్ని ధరించి మహిషుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. ఈ సమయంలో ఆమెను ధ్యానిస్తే సమస్త భయాలు కూడా తొలగిపోయి ధైర్యం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. మనిషికి ధైర్యం చాలా అవసరం. ధైర్యం లేకపోయినట్లయితే దేనికి కూడా పనికిరారు. కాబట్టి ధైర్య సాహసోపితమైనటువంటి లక్షణాల్ని ప్రసాదించేది ఎవరు అంటే మహిషాసురమర్ధిని. అందుకనే ఐగిరి నందిని నందితమోదిని అంటూ ఆ తల్లిని వివిధ రూపాలతో, వివిధ అలంకరణలతో మనం ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో ఈ రోజున ఆ తల్లిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ తల్లికి ప్రీతికరమైనటువంటి పులిహోర, దద్దోజనం, అలాగే పూర్ణాలు ఇవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పెట్టినట్లయితే సర్వవిధ సంపత్తులతో మనం మన జీవితాన్ని కొనసాగించడానికి ఆ తల్లి దుర్గమ్మ మహిషాసురమర్ధిని స్వరూపంలో అందరినీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట. ఈ రోజునే మన దగ్గర ఉన్నటువంటి వాహనాలకు కూడాను పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం. ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు ఆ వృత్తిరీత్యా కూడాను వాహన పూజల్ని నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. కాబట్టి అవన్నీ కూడా విజయాన్ని చేకూర్చాలి అనేటువంటి తత్వచింతన ఈ యొక్క మహిషాసురమర్ధిని అవతార స్వరూపరీత్యా భావించాల్సి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. విదేహముక్తిని పొంది అంతటా ఉండి ఎంతమందికి ఎన్ని రూపాలలో, ఎన్ని కారణాలకి, ఎన్ని రకాలుగా అనుగ్రహించి వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి, అనుమానములను తీర్చి ఉపాసన మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షత ప్రదర్శించారు. అంటే ఇందులో ఉండి నేను ఆ నిత్యానందమును పొందగలగాలి. ఆ నిత్యానందము వైపుకి ప్రయాణం చెయ్యడానికి నువ్వు పెట్టిన అన్నం పనికి రావాలి. కానీ అమ్మా, ఏదో ఒకనాడు ఇక అన్నం తినలేక మెగటు పుట్టి రోగగ్రస్తమై శరీరం పడిపోయి మళ్ళీ ఇంకో దాంట్లో పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ తిని మళ్ళీ పడిపోయి ఎందుకమ్మా ఈ చక్రం? వద్దు. నాకు ఆ నిత్యానందాన్ని పొందడానికి వీలైనటువంటి నడక ఏది ఉందో అది నడిపించు అమ్మవి కనుక. అన్నము పెట్టు, చిటికిన వేలు పట్టుకుని నడిపించు, నన్ను ఆ గమ్యానికి చేర్చు, ఆ నిత్యానందాన్ని నాకు కటాక్షించు. నువ్వు పెట్టిన అన్నానికి అది ప్రయోజనం కావాలి. అమ్మ చిన్నతనంలో పాలిస్తుంది, గోరుముద్దలు పెడుతుంది. గోరుముద్దలు పెడుతున్న అమ్మ రామకథ చెప్తుంది. రాముడిలా ధర్మం నేర్చుకో, రాముడిలా సహనం నేర్చుకో, రాముడిలా కష్టాన్ని ఓర్చుకుని నిలబడు. ఎప్పుడూ రామకథ చెప్తుంది. అన్నం ఒక్కటే పెట్టదు. అన్నంతో పాటుగా తన కొడుకు కీర్తివంతుడు కావాలని, ధార్మికుడు కావాలని కోరుకుంటుంది. ఇంత కష్టపడి కన్నందుకు ఈ కొడుకుని కని నేను కూడా కీర్తిని పొంది విడుదలను పొందాలి అని కోరుకుంటుంది. అమ్మ ఎలా అన్నం ఒక్కటే పెట్టకుండా అన్నంతో పాటుగా ధర్మాన్ని కూడా నేర్పి గమ్యాన్ని చెప్తోందో, అమ్మ నువ్వు కూడా అన్నపూర్ణవి, లోకములకంతటికి తల్లివి, జగజ్జనడివి. కాబట్టి అన్నం ఒక్కటే పెట్టడం కాదమ్మా, నా జీవితమునకు చరమ ప్రయోజనములు కల్పించి ఇదే ఆఖరిసారి శరీరం పడడం అయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దని రమ్యకపర్దిని శైలసుతే. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజమాసం, శుక్లపక్షం బుధవారం, సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 1 నిమిషానికి, తిథి నవమి సాయంకాలం 6 గంటల 55 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8 గంటల 3 నిమిషాల వరకు, వర్జం సాయంకాలం 4 గంటల 25 నిమిషాల నుంచి 6 గంటల 6 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 42 నిమిషాల నుంచి 12 గంటల 29 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 2 గంటల 22 నిమిషాల నుంచి 4 గంటల 8 నిమిషాల వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మహర్నవమి. ఈటీవీ ప్రేక్షకులకు మహర్నవమి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మహర్నవమి సందర్భంగా పూజ చేస్తుంటాం, ప్రత్యేక పూజలు, ఉపవాసం చేస్తాం. నవరాత్రులలో చండీ సప్తశతి పారాయణ చేస్తూ ఈరోజు ప్రత్యేకించి హోమాలు చేస్తారు. అలాగనే బలిదానమని అన్నంలో కుంకుమ కలిపి ఆయా దేవతలకు బలి ప్రదానం కూడా చేస్తారు. అంటే ఆ అన్నాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం ద్వారా అది బలిదానం అంటారన్నమాట. ఈ భావన స్పష్టంగా లేకపోతే మనకు మరో అర్థాలు వస్తాయి కాబట్టి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మరో విశేషం స్వారోచిష మన్వాది. ఈ సందర్భంగా నదీ స్నానం, దానం, అలాగనే పితృదేవతారాధన వీటిని ఆచరించడం ద్వారా విశిష్టమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తాయి. పితృదేవతారాధనలో ప్రధానమైనటువంటి ఈ మన్వాదులు సంవత్సరం మొత్తం మీద 14 ఉంటాయన్నమాట. వాటిని ఆచరించడం పితృదేవతలకు ప్రీతిని కలగజేస్తుంది, మన పిల్లల యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. అలాగే ఆయుధ పూజ చేస్తాం. అంటే మన ఇంట్లో ఉండేటువంటి ఆయుధాలను దగ్గర పెట్టి పూజ చేయడం. తద్వారా ఏమవుతుంది అంటే అవి మనకు దైవాత్మకములు అవుతాయి. మన ఆయుధం మనకి దైవాత్మకమైతే మనం రక్షించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది అని అర్థం. అలాగే ఏ వృత్తులలో ఉన్నవారు ఆయా వృత్తులకు ఉపకరించేటువంటి వస్తు సముదాయాన్ని ప్రత్యేకించి ఈరోజు పూజ చేస్తారు. తద్వారా మన చుట్టూ ఉండేటువంటి వస్తు సముదాయం అంతా కూడా మనకు మేలు చేసేదిగా ఉంటుంది. నేటి ఆణిమత్యాలు. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.
కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసారసాగరే మగ్నం మాముద్దర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోభిలషితం దేవి వరం దేహి నమోస్తుతే. శ్రీదేవి నవరాత్రి వ్రతంలో గురురూపిణి అయినటువంటి అమ్మవారే హిమవంతుడికి దేవి వ్రతాలను ఉపదేశిస్తుంది, పూజలను కూడా ఉపదేశిస్తుంది. వాటిని మనం కూడా ఉపదేశంగా గ్రహిస్తాం. వ్యాస మహర్షి జనమేజయుడితో, ఓ జనమేజయ, ఇక నేను నీకు స్త్రీలు పురుషులు ఆచరించవలసిన దేవీ వ్రతాల గురించి చెబుతున్నాను విను. అనంత తృతీయం, రస కళ్యాణిని, ఆర్ద్ర నందకరం అని 3 ప్రధాన వ్రతాలు ఉన్నాయి. అలాగే శుక్రవార వ్రతం, కృష్ణ చతుర్దశి వ్రతం, భౌమవార వ్రతం, ప్రదోష వ్రతం అనేవి కూడా ముఖ్యమైన వ్రతాలే. ప్రదోష వేళలో అంటే సాయం సంధ్యా సమయంలో శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు. అప్పుడు దేవీ వ్రతం కనుక చేస్తే విశేష ఫలం దక్కుతుంది. ఈ వ్రతాన్ని రోజంతా ఉపవాసం ఉండి చేయాలి. సోమవార వ్రతమని ఒకటి ఉంది. అదంటే నాకెంతో ఇష్టం. ఈ వ్రతం చేసేటప్పుడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయాలి. ఇక వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల గురించి చెప్పనక్కర్లేదు. అవి అంటే నాకెంతో ఇష్టం. ఈ 2 రకాల నవరాత్రులు చేసిన వారు ఈ నా సాయుధ్యాన్ని పొంది అనంతమైన సౌఖ్యాలు అనుభవిస్తారు. ఇక డోలోత్సవము, రథోత్సవము మొదలైన ఉత్సవాలన్నీ చేయాలి. సువాసిని పూజ చేయాలి, కుమారి పూజ చేయాలి, బ్రహ్మచారులను పూజించాలి. వారందరిలోనూ నేను ఉన్నానని తెలుసుకొని పూజించాలి. నా పూజలో అయ్యో ధనం ఖర్చు అయిపోతుందేమో అనే పిసినారితనం ఉండకూడదు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరిపిస్తూ నన్ను పూజించేవారు నాకెంతో ప్రియులవుతారు. ఓ హిమవంత, నాకు ఏవైతే ఇష్టమై ఉన్నాయో వాటన్నిటినీ నేను చెప్పేశాను. వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నేను ప్రసన్నురాలని అవుతాను. ఇది రహస్యమైన విషయం కనుక దీనిని శిష్యుడు కాని వాడికి చెప్పకు, భక్తుడు కాని వాడికి చెప్పకు. నా విశ్వరూపాన్నే మనస్సులో దర్శించు, నా నామాన్నే జపించు, ధ్యానించు, అనన్య భక్తితో నన్ను ఆశ్రయించు. యజ్ఞాలు చెయ్యి, తపస్సు చెయ్యి, దాన ధర్మాలు చెయ్యి, అహంకారము మమకారాలను జయించు. నన్ను సంతోషపెట్టి భవబంధాలను తొలగించుకొని మోక్షం పొందు. మత్పరాయే మదాసక్త చిత్తా భక్త వరామతాః ప్రతిజానే భవాదస్మాత్ ఉద్ధారామ్య చిరేణతు. నాయందే తమ చిత్తాన్ని నిలిపి, నాయందే తమ ప్రాణాలు నిలుపుకొని ఉన్న నా భక్తులు ఎవరైతే ఉంటారో వారిని నేను తప్పకుండా ఈ ఘోరమైన సంసారం నుండి వెంటనే ఉద్ధరిస్తాను. నా భక్తులను నేను గుర్తుపెట్టుకుంటాను. వారిని ఉద్ధరించటంలో ఏ కొంచెమో ఆలస్యం చెయ్యను. నేను కర్మలో కూడి ఉన్న ధ్యానానికి, భక్తితో కూడి ఉన్న జ్ఞానానికి మాత్రమే తేలికగా దొరుకుతాను. వీటిని విడిచి కేవలం కర్మ ఒకటే చేస్తే నేను దొరకను. భక్తి ధ్యానాలు గల జ్ఞానులే నన్ను చూస్తారు. వాటిని విడిచిపెట్టి కేవలం కర్మ చేసేవారు నన్ను చూడలేరు. అందుచేత చేసే కర్మలో భక్తి ఉండాలి, ధర్మం ఉండాలి. అప్పుడే నేను దొరుకుతాను. ధర్మంగా ఉండటం వల్ల భక్తి పుడుతుంది, భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది.
వేదశాస్త్రాల ద్వారా తెలుసుకున్నదే ధర్మం అవుతుంది. దానినే ఆచరించాలి. నేను సర్వజ్ఞురాలిని, సర్వశక్తిమంతురాలిని. నా నుంచే వేదం పుట్టింది. అందుచేత నాకు అజ్ఞానం లేదు. కనుక నా నుంచి పుట్టిన వేదం అందరికీ ప్రియమై ఉంది. ఇందులో ఏమాత్రమూ సందేహించవలసిన పని లేదు. నా ఆజ్ఞయే వేదము. దీన్ని మానవులెవరూ తిరస్కరించటానికి వీల్లేదు, అతిక్రమించి నడుచుకోవటానికి వీల్లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూధర అభ్యుత్థానమధర్మస్య తదా వేషాన్ బిభర్మ్యహం. ధర్మానికి హాని కలిగి అధర్మం బాగా పెరిగిపోయినప్పుడల్లా నేను ఆయా అవతారాలు ధరించి అవతరిస్తూ ఉంటాను. వేదధర్మాన్ని ఆచరించని వారిని, అవమానించని వారిని శిక్షించటం కోసమే నేను నరకాలను సృష్టిస్తాను. వాటి పేరు వింటే భయం కలిగే విధంగా వాటిని సృష్టి చేశాను. వేదధర్మ ప్రకారంగా నడుచుకుంటేనే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. హృదయంలో పూజించే యోగ్యత, అధికారం కలగనంత వరకు నన్ను బాహ్యంగానే పూజించాలి. సిద్ధి కలిగిన తరువాత అంతఃపుర పూజనే చేసుకోవచ్చు. నన్ను బాహ్యంగా ఇలా పూజించాలి. తెల్లవారుజామునే లేచి శిరస్సు యందు పద్మం ఉన్నట్లుగా భావించి స్మరించాలి. ఆ పద్మంలో గురుమూర్తిని ధ్యానించాలి. ఆ తర్వాత కుండలినీదేవిని ఈ శ్లోకంతో ధ్యానించాలి. ప్రకాశమానం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణే అమృతాయ అంతః పదవ్యామనుసంచరంతిం ఆనందరూపామబలాం ప్రపద్యే. తర్వాత స్నానము, నిత్య పూజలు అయిన తర్వాత నన్ను హృదయంలో ధ్యానించాలి. శరీరంతో సహా తన సర్వస్వాన్ని నాకు అర్పించిన భక్తుడుంటే నాకు చాలా ఇష్టం. నన్ను అర్చించిన వారికి లభించనిదంటూ ఏదీ ఎక్కడ ఎప్పుడూ ఉండదు. మరణించిన తర్వాత దేవీ స్వరూపులుగా మారుతారు. వారికి దేవతలే దండాలు పెడతారు అని అమ్మవారు హిమవంతుడికి చేసిన బోధను వ్యాస మహర్షి జనమేజయుడికి ఉపదేశించాడు. అందరూ పరాభక్తిని కలిగి ఉండండి. పరాభక్తి కలిగి ఉంటే పరాశక్తి అనుగ్రహం కలుగుతుంది. పరాభక్తినే ఎందుకు పట్టుకోవాలి అంటే ముందు భక్తి గురించి తెలుసుకోవాలి. కనుక భక్తిలో గల రకాలను తెలుసుకుందాం. ప్రధానంగా కర్మ, జ్ఞాన, భక్తి యోగాలని 3 యోగాలు ఉన్నాయి. వాటిలో భక్తి యోగం అందరికీ అందుతుంది. అందరూ ఆచరించటానికి వీలుగా ఉంటుంది. ఇది కర్మయోగము. జ్ఞానయోగాల కన్నా చాలా సులభంగా ఉంటుంది. ఈ భక్తి యోగంలో శరీరాన్ని కష్టపెట్టుకోవటం ఉండదు. చిత్తాన్ని నిరోధించుకోవటం వంటి కష్టాలు కూడా ఉండవు. కనుక అందరూ భక్తి కలిగి ఉండాలి. భక్తిని పెంచుకోవాలి. ఈ భక్తిలో మళ్ళీ సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి అని 3 రకాల భక్తులున్నాయి. అవి ఇలా ఉన్నాయి. కొంతమంది భక్తులు పరులను పీడిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, మాత్సర్యం కలిగి ఉంటారు, కోపాన్ని కలిగి ఉంటారు. ఇది తామస భక్తి. దీన్ని విడిచిపెట్టాలి. ఇంకొంతమంది భక్తులు ఇతరులను పీడించరు, కానీ ఎప్పుడూ తమ మేలునే కోరుకుంటూ ఉంటారు. ఎన్నో కోరికలతో ఉంటారు. జీవాత్మ పరమాత్మ యందు భేదబుద్ధి కలిగి ఉంటారు. ఎప్పుడూ భోగాలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు. కీర్తి కావాలని కోరుకుంటూ ఉంటారు. ఫలం లభించాలనే ఆశతో ఉంటారు. దీనిని రాజస భక్తి అంటారు. దీనిని కూడా విడిచిపెట్టాలి. మరికొంతమంది పాపాలు పోవాలని కర్మలు ఆచరించి ఫలాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తారు. వేదాలను గౌరవిస్తారు. భేదభావం లేకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తారు. దీనిని సాత్విక భక్తి అంటారు. ఈ సాత్విక భక్తి
తామస రాజస భక్తుల కన్నా మంచిది. ఇది పరాంబికా భక్తిని పొందటానికి సహాయం పడుతుంది. మిగతా 2 భక్తులు పనికిరావు. అందరూ కూడా ఈ పరాభక్తిని పొందటానికి ప్రయత్నించాలి. పరాభక్తి అంటే నిరంతరం అమ్మవారి గుణాలనే వినాలి, అమ్మవారి నామాన్నే కీర్తించాలి, అమ్మవారి దివ్యమంగళ స్వరూపంపై దృష్టి పెట్టాలి, మోక్షం మీద కోరిక లేకుండా ఉండాలి, ఎంతో అనురక్తితో అమ్మను కీర్తిస్తూ ఉండాలి, ఎంతో ప్రేమతో అమ్మను తెలుసుకుంటూ ఉండాలి. జీవరాశులన్నిటిలోనూ అమ్మరూపాన్నే చూస్తూ ఉండాలి. తానంటే తనకెలా ఇష్టమో ఇతరుల పట్ల కూడా అలాంటి ఇష్టమే కలిగి ఉండాలి. తనను ప్రేమించినట్లుగానే ఇతరులను కూడా ప్రేమించాలి. అందరిలోనూ ఒకే ఒక చైతన్య పదార్థం ఉందని గ్రహించాలి. చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు గల ప్రాణులలో అమ్మవారే ఉందని తెలుసుకొని అందరినీ సమానంగా ఆదరించాలి, పూజించాలి, నమస్కరించాలి. ఎవరి పట్ల కూడా ద్రోహచింతన లేకుండా ఉండాలి. ఎప్పుడూ శాస్త్రాలు పురాణాలు వినటంలో ఆసక్తి కలిగి ఉండాలి. నిత్యకర్మలు ఆచరిస్తూ ఉండాలి. దైవ పూజ చేస్తూ ఉండాలి. అహంకార మమకార భావాలు లేకుండా ఉండాలి. ఇది పరాభక్తి. అందరూ తమ భక్తిని ఒకసారి పరిశీలించుకొని పరాభక్తిని పొందటానికి ప్రయత్నించండి. పరాభక్తులకు జ్ఞానం లభిస్తుంది, మణిద్వీపం లభిస్తుంది. కనుక మీ అందరికీ పరాశక్తి అనుగ్రహం వల్ల పరాభక్తి లభించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. త్రిపురాభాసుర సిద్ధాంబ సమపతు శ్రీ త్రిపురాభాసుర సిద్ధాంబ సమపతు శ్రీ త్రిపురాభాసుర సిద్ధాంబ సమపతు. వాతపిత్త కఫరూప వ్యాధీనాం శమని వాతపిత్త కఫరూప వ్యాధీనాం శమని పంచకోశగ సుధియాం మోహనాశదాత్రి పంచకోశగ సుధియాం మోహనాశదాత్రి శ్రీ త్రిపురాభాసుర సిద్ధాంబ సమపతు శ్రీ త్రిపురాభాసుర సిద్ధాంబ సమపతు. యానాంనాం సాహస్రైః సుకీర్తికా నిచయైర్వ యానాంనాం సాహస్రైః సుకీర్తికా నిచయైర్వ వశిని వాగ్దేవీభిర్నితాంత సంస్తుతతత్వ వశిని వాగ్దేవీభిర్నితాంత సంస్తుతతత్వ అష్టకోణగ శివగ हास्यरसे रसिक अष्टकोणग शिवग हास्यरसे रसिक रहो योगिनी विनुता वाघारां दिशतु रहो योगिनी विनुता वाघारां दिशतु श्री त्रिपुराभासुर सिद्धांब समपतु श्री त्रिपुराभासुर सिद्धांब समपतु.